పాపములు చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎక్కడిచ్చాడండి దేవుడు? మనకి ఇస్తే సస్తాం, ఎప్పుడో చచ్చేవాళ్ళం. ఎప్పుడో నీ పని నా పని అందరి పని అయిపోయేది. అక్కడ మన పాపములను బట్టి మనకి ప్రతీకారం, మన పాపములను బట్టి మనకి ప్రతీకారం. ప్రతీకారం అంటే నువ్వు చేసిన దానికి రిటర్న్ ఇది అని ఇచ్చాడు దేవుడు. ఎక్కడన్నా మన దోషమును బట్టి మనకి ప్రతిఫలం. ఈ రెండు ఉన్నాయి, ప్రతీకారం, ప్రతిఫలం. ఇది దేవుడు డిక్షనరీలో లేదు, అది మనం రాసి పెట్టుకుంటున్నాం ఈ రోజుల్లో. ప్రతీకారం, ప్రతిఫలం ఇది లోక సంబంధంగా ఉంటుందండి. ఇది మనుషులు చేసే పద్ధతిలో ఉంటుంది. క్రీస్తు పరిచర్య, క్రీస్తు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ బలియాగము ద్వారా సమస్తాన్ని ఇచ్చి ఆయన మరణించి తిరిగి లేచాక నమ్మిన వారికి శిక్ష లేదు, క్షమాభిక్ష ఉంది. నమ్మని వారికి ఇది ఉంది. పత్రం ఇంకా నమ్మని వాళ్ళకైతే అట్నే ఉంటుంది. అదంతే 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 అనుకున్న వాళ్ళకి అదే ఉంటుంది. ఇది చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని అనుకుంటారు చూసారా, వాళ్ళకి అంతే. అంటే వాళ్ళకి లేదు, ఈ గ్రహింపు లేదు. ఆయన ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం ఇయ్యలేదట. మరి ఏమిచ్చాడు? ఏమిచ్చాడండి? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి, ఆయన యందు భయభక్తులు, దేవుడు రక్షకుడు యేసు నాకు నమ్ముకున్న అని ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. ఒక్కసారి భూమికి అంటే ఆకాశం చూడండి, ఎక్కడ దాకా చూస్తారు మీరు? కొలుస్తారా? కొలవండి. భూమి నుండి ఆకాశాన్ని కొలవండి, కొలుస్తారా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు, దేవుని యందు భయము భక్తి. యేసుప్రభు దేవుడని నమ్మి మారు మనసు పొంది ఆయనను అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన తట్టు చూసేవారి మీద ఆయన కృపట అది అంత అధికంగా ఉంటుందట. శిక్ష అధికం కాదు, కృపాధికం. ఆ కృప ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు యాక్సెప్ట్ చేయటల్లా, నువ్వు నమ్మట్లా. నువ్వు ఎంతసేపు దేవుడు చంపేస్తాడు, దేవుడు చేశాడు. కొంతమంది అదే డిప్రెషన్లు ఉంటారండి. వాళ్ళు నవ్వరు, వేరే వాళ్ళు నవ్వలేరు. వాళ్ళు నెగిటివ్గా ఉంటారు, పక్కన వాళ్ళు నెగిటివ్గా చేస్తారు. వాళ్ళు సంతోషంగా ఉండరు, పక్కన వాళ్ళని సంతోషంగా ఉండేరు. కొంతమంది బిగుసుకుపోయి ఉంటారు, ఇట్లా దేవుడు అని మాట్లాడుతుంటారు. దేవుడు ఎవరండి? ఆయన తండ్రి, ఆయన దేవుడే. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాక ఆయన శిలువ ద్వారా అపవాది రాజ్యములను ఎదిరించి బాహటంగా మనల్ని ఏం చేశాడో తెలుసా? ఆ వ్రాతపూర్వకమైనది కొట్టివేసి విజయోత్సాహముతో ఊరేగే విధంగా అధికారముని, రాజ్యాంగముని కొట్టిపడేశాడు ఆయన. ఈ లోకనాథుని యొక్క రాజ్యం, ఆకాశ మండలంలో ప్రతి ప్రభావాలని. ఎందుకంటే ఆయన శిలువ మరణము అన్నిటిని కొట్టివేసింది మన జీవితానికి. అది శిలువలో ఉన్నటువంటి గొప్ప శక్తి అండి. ఎందుకంటే శిలువ మరణం ద్వారా దేవుడు మనకిచ్చిన ఒక బ్లెస్సింగ్, ఒక గ్రేస్, ఒక అథారిటీ, ఒక కృపది. చాలా కాలం నుండి నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, మా అమ్మ చేసింది ఆ మీద, మా నాన్న చేసింది ఆ మీద, మా తమ్ముడు నువ్వు అన్నంత కాలం అంతే కదా. దేవుడు నీ మీద రుణముగా, నీ మీద ఏదైతే మీద ఉన్నదో దాన్ని కొట్టేశాడు కదండి. నీ కేసు కొట్టేశాడుగా. నీ కేసు ఉందా నీ మీద? నీ కేసు ఉందా? కేసు కొట్టేశాడండి ఆయన. గుడ్ ఫ్రైడే లేకపోతే మన కేసులన్నీ మన మీద ఉండేవి. అర్థమైందా? గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి ప్రతి కేసు కొట్టివేయబడింది ఆ శిలువ మరణంలో. అందుకని మనం విజయం పొందిన వారం. మనకి విజయం శిలువ మరణంలో విజయం, ప్రతి దాని మీద విజయం, అధికారం, విజయోత్సాహం బాహట్టంగా. అక్కడ ఏముందండి? మనం చదివాం కదా ఇప్పుడు 14-15 వచనం క్లియర్గా రాయబడి ఉంటుంది. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఎవరితో చెప్పండి? మన అపరాధములన్నింటి కొన్నిటిని క్షమించినట్టు రాయబడిందమ్మా. ఆయన కొన్నిటిని క్షమించి కొన్నిటిని మిగిల్చి ఇన్స్టాల్మెంట్, ఇప్పుడు కొన్ని క్షమిస్తా, రేపు కొన్ని క్షమిస్తా, ఎల్లుండి కొన్ని క్షమిస్తా అన్నాడా? మనం కానీ ఇన్స్టాల్మెంట్ సామాన్లు తీసుకున్నట్టు ఇన్స్టాల్మెంట్ మీద ఇన్స్టెంట్గా ఏదో అట్లా కొద్దిగా ఇచ్చేసినట్టు కాదు. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింప చేశాడట. మనల్ని ఏం చేశాడట? ఆయనతో జీవింప చేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి, అబ్బా ఇది మాత్రం నాకు భలే ఇష్టమైన మాట. ప్రధానులను, అధికారులను
అంటే నిరాయుధులు అంటే ఏం లేకుండా, వారి చేతుల అధికారం లేకుండా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు కనపరిచెను. దేవునికే మహిమ. దేని ద్వారా పట్టి తెచ్చాడట? సిలువ ద్వారా. సాతానికి సిలువ బలియాగం అంటే గడగడగడ వాడు వణుకుతాడు కదండి, వాడికి మొత్తం ఎగిరిపోతాడు. ఇప్పుడు నేను అంటుంటేనే వాడి కింద మీద పడిపోతా ఉన్నాడు. ఎందుకంటే సిలువ మరణంలో అధికారాలు, ప్రస్తుత అంధకార శక్తులు, లోకనాథుని రాజ్యాలు అన్నీ కూడా వాటిని పట్టి తెచ్చి బాహటంగా ఏం చేశాడండి? విజయోత్సాహం, వేడుక. వాడు అనుకుంటున్నాడు నేను యేసు ప్రభుని చంపిన అనుకున్నాడు, కానీ వాడికి సర్వనాశనం అయ్యే రోజే గుడ్ ఫ్రైడే. వానికి సిగ్గు అవమానం కలిగిన డే యేసు సిలువకెక్కిన దినం అది. అందుకనే ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, శత్రువు నిన్ను ఎక్కడన్నా బలహీనపరిచి నీ పని అయిపోయిందన్నప్పుడు నీకొక అధికారం, నీకొక అథారిటీ దేవుడిచ్చాడు. శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఎలా దొరికింది? యేసు సిలువ బలియాగం ద్వారా, యేసయ్య నామాన్ని బట్టి. అందుకే భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప, ఆయన అధికారం, ఆయన అభిషేకం, ఆయన అథారిటీ పనిచేస్తుంది. నువ్వు ఎవరు నమ్ముకున్నావు? యేసుప్రభుని నమ్ముకున్నావు. నువ్వెవరితో మనల్ని ఆయనతో పాటు జీవింపజేయడానికి, మన అపరాధములన్నీ కూడా క్షమించి యేసుతో మనల్ని జీవింపచేయుటకట. ఎవరితో జీవింపచేయడానికి? చాలామంది అంటారు నాకు ఎవరు లేరండి, నేను ఒంటరి లేదు. నువ్వు యేసుతో జీవించడానికి. నీకెదురవుతున్న ప్రతి పోరాటాలని, అపవాది తంత్రములని శక్తి కలిగిన ఆ సిలువ బలియాగము ద్వారా అవి తొక్కివేయటానికే దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఆయన అన్నీ చేసేసాడు. చాలామంది ఈ దినాల్లో వారి జీవితాలు నిరుత్సాహం, కృంగుదల, నిస్పృహ, నిరాశ, భయము, ఒంటరితనము, పోరాటాలు, గాయములు, శత్రువు సాతాను వాడు ఆడతాడండి. వాడికి ఉంది కొంత. ఎందుకంటే వాడు భూమి మీద ఉన్నాడు, ఇంక భూమి నుండి పోలేదు కదా, వాడు భూమి వాందే కదా. కాబట్టి కొన్ని ట్రిక్స్, కొన్ని ఇది చేస్తాడు. కానీ వాడికి తెలుసు సిలువ బలియాగం ద్వారా వాని పవర్ అంతా తగ్గిపోయిందని తెలుసు వానికి. కానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తే కదా, దాన్ని అంగీకరిస్తే కదా, అది నమ్మితే కదా. నువ్వు యేసయ్యని నమ్మి అంత డీప్గా ఆ ప్రభు ఈ కార్యం చేశాడు, అందుకని శత్రువుకి బలము లేదని నువ్వు అంగీకరించినప్పుడు నీలో రోగమైన, నీలో శాపమైన, నీలో గాయమైన, నీలో నిందైన, నీలో మరణమైన, నీలో పోరాటమైన అది వీక్ అయిపోద్ది. ఏమో నేను అప్పుడు ఈ తప్పు చేసినందుకు ఈ రోగాలు వచ్చి నేను చచ్చిపోతానేమో అన్నామనుకో, నువ్వే నిర్ధారణ చేసుకుంటున్నావు. దేవుడు నిర్ధారణ చేయలే. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడని రాయబడి ఉంది బైబిల్. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, కరుణ కటాక్షమును. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని, సమాధి దాకా పోయావేమో, చచ్చిపోయే స్టేజ్ దాకా అక్కడ సమాధిలో అంటే ఆల్రెడీ. అంటే ఒక మాట చెప్పాలనుకుంటే, మనం ఈ లోకం నుండి వెళ్ళినా, మనం నిద్రిస్తున్న మన ఆత్మని ఆయన రాకడలో ఎత్తబడితే అదొకటి. కాకపోతే సమాధి వరకు నీ ప్రాణం వెళ్ళిపోయినా అక్కడి నుంచి నిన్ను విమోచించువాడు ఆయన. అయ్యా సావుకు దగ్గర అయ్యానయ్యా, ఇక సావుకి వెళ్ళిపోయి బయటకు వచ్చానంటారు కొంతమంది. సావు నోట్లో తలబెట్టి బయటకు వచ్చానంటారు. ఎవరు విడిపించారు? దేవుడు. ఎవరు విడిపించారు? దేవుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విడిపించి నిన్నేం చేశాడట? నీకు కరుణ కటాక్షమును కిరీటముగా పెట్టాడు. ఒక కిరీటం ఉంది, అదే కరుణ కటాక్షం. ఎందుకు? ఒకవేళ నువ్వు అటువంటి ఆ రోగముతున్న పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును ఆయన ఏం చేస్తున్నాడు? క్రొత్తదగునట్లు నూతన పరుస్తున్న దేవుడు ఆయన. అసలు ఎవరు దేవుడు, ఏం చేశాడు అనేది అర్థం కాక ఈ రోజుల్లో మనం ఏమవుతున్నామంటే, ఏంటి నా లైఫ్, ఏమైపోతాను, ఈ బీపీతో ఎప్పుడు చేస్తాను, ఈ షుగర్తో ఎప్పుడు పోతాను, ఈ క్యాన్సర్ వస్తుందా, గాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, దీని ఇట్లా అయిపోయింది, అలా అప్పుడు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, నా లైఫ్ ఏమైద్దో, నా కుటుంబం ఏమైద్దో, నా బ్రతికేమైంది, ఇదే సోది, ఇదే బాధలు. ఎప్పుడు చూసినా దేవుడు నన్ను క్షమించాడా? ఒక ఆయన దేవుడు నన్ను క్షమించలేదు అనుకొని పిచ్చోడైపోయింది. అది ఎన్నిసార్లు చెప్పినా వినడు. దేవుడు నన్ను క్షమించాడు అంటాడు కొన్నిసార్లు కౌన్సిల్. అరే నేను క్షమించా, ఏమో తెలిసి చేశాను కదా, క్షమించాడా? ఇప్పుడు నువ్వు